నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా. నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే. నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? స్టైల్ చూస్తే నా సోకు నీకు రాస్తే. సూపర్ కదా, చాలా బాగా వచ్చింది అనామిక. స్మార్ట్ వర్క్. ఇది బాస్ చూసారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగైతే అమెరికన్ ప్రాజెక్ట్ మన కంపెనీకే. వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి అనామిక? వీడియో బాగా రావటం అనేది ఓకేనే, అలా అని మనం ఇది చూసుకుని సంతోషపడ్డం కొంచెం ఓవర్. అరే మనమే కదా యానిమేటర్స్, మనకి తెలీదా ఇది బాగుంటుందా బాలేదా అని? మనం యానిమేటర్స్ అయినా కూడా ఇది చూడబోయేది మాత్రం సాధారణ ఆడియన్సే కదా. అది కూడా కరెక్టే. అందువల్ల యానిమేషన్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేని ఒక వ్యక్తి ఇది చూసి ఎలా ఉందో చెప్తేనే కదా ఇది కరెక్ట్. అవును, అనామిక చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఓకే, అలా అయితే మన కంపెనీలోనే ఎవరినైనా పిలిచి డెమో చూడమని చెప్దాం. వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో విందాం. సరే, ఎవరిని పిలిచేది చూపిద్దాం. 1 minute, నేను వెళ్ళి ఒకరిని తీసుకొస్తాను. ఎవరై ఉంటారు? తెలీదు. ఎవరో నువ్వు గెస్ట్ చేయగలవా? మిస్టర్ నందకుమార్ సార్, జిఎం రికమెండ్ చేశారని చెప్పి నీకు ఈ అకౌంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఇస్తే నీకు ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు కదయ్యా. యానిమేటర్ ని తీసుకొచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ లో వేశారు. అలాంటప్పుడు ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఏంటది? ఏం లేదు సార్, నాలో నేనే ఏదో అనుకుంటున్నా. గొనుక్కోవద్దయ్యా, పని చూడు. శాలరీస్ ఇచ్చేలోపు అకౌంట్స్ టాలీ చేయాలి. అప్పుడే నీకు కూడా శాలరీ ఓకే అవుతుంది. అర్థమవుతుందా? ఏంటో తలాడిస్తున్నావు. ఆ రోజుల్లో నేను పనిచేసేటప్పుడు 17 కంపెనీల అకౌంట్స్ నేను ఒక్కడనే చూసేవాడిని. అదంతా కాలం. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి ఏమీ తెలియట్లేదే. ఏమండి, ఒక ముఖ్యమైన పని, నాతో పాటు రండి. నాకు కూడా దానికన్నా ముఖ్యమైన పని ఉందండి, మీరు వెళ్ళండి. అరే, రమ్మని చెప్తున్నాను కదా. చెప్తే వినండి. ఉదయం నుంచి అడ్డమైన వాళ్లతో అనవసరంగా తిట్లు తింటూ ఉన్నాను. ఇప్పుడు సీనియర్ అకౌంటెంట్ కూడా తిట్టారు. హలో, నా ప్రాజెక్ట్ ఓకే అయితేనే కంపెనీకి ప్రాఫిట్. అకౌంట్స్ అని తర్వాత చూసుకోవచ్చు. ముందు నాతో రండి. ఏమండి, అర్థం చేసుకోండి. మరీ మీరింత ఓవర్ చేయకండి. లేవండి, రమ్మని చెప్తున్నాను కదా. ఏంటండి మీరు? దయచేసి వినండి, నాకు వర్క్ ఉంది. రమ్మని చెప్తున్నానా? అయ్యో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఫాస్ట్ గా రండి. ఏంటిది? బాస్ ఈ అమ్మాయిని లాక్కెళ్తారనుకుంటే ఈ అమ్మాయి అతన్ని లాక్కెళ్తుందేంటి? ఇది ఇలానే కంటిన్యూ అవ్వకూడదు. వెంటనే చూడాలి. ఏం చేస్తా? గాయ్స్, అకౌంట్స్ లో వర్క్ చేసే నందు గారు ఇప్పుడు మన డెమో చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. యానిమేషన్ గురించి ఏమీ తెలియని అకౌంటెంట్ పర్ఫెక్ట్ చాయిస్. హలో, ఎవరికి తెలియదు? నందు, మీరిప్పుడు మా డెమో వీడియో చూసి జనరల్ ఒపీనియన్ చెప్పబోతున్నారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకేనా? ప్లే చేయండి. హలో, ముందు దాన్ని పాస్ చేయండి. ఏంటిది? మీరేం చేస్తున్నారు? ఎవరిని అడిగితే మీరు ప్రివ్యూ రూమ్ కి తీసుకొచ్చారో చెప్పండి. ఇది అసలు ఎంత కాన్ఫిడెన్షియల్ ప్రాజెక్టో తెలుసు కదా. అడ్డమైన వాళ్ళందరినీ తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు? అది కాదు సార్, ఒక జనరల్ ఒపీనియన్ తెలుసుకోవడానికి. ఒపీనియనా? యానిమేషన్ గురించి ఒపీనియన్ చెప్పడానికి ఇతనికి అన్ని తెలివితేటలు ఉన్నాయా? నాకు ఒకటి అర్థం కాలేదు. ఇతను ఒక సాధారణ అకౌంటెంట్. అది కాదు, అసలు మీరేం చేస్తున్నారో తెలిసే చేస్తున్నారా? ఏరా, ఆవిడేదో పొరపాటున పిలిచిందే అనుకో, నాకేం తెలియదని నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. ఆవిడ పిలవగానే వచ్చేస్తావా? అది కాదు, అసలు నీ బుద్ధేమైంది? ముందు బయటకు వెళ్ళు. పొమ్మని చెప్తున్నాను కదా, పో. అశోక్, ఒక్క నిమిషం. అనామిక, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. దీన్ని ఈజీగా తీసుకోవద్దు. బాస్ చాలా సీరియస్ అవుతారు. మీరు సైలెంట్ గా ఉండండి. ఏయ్, వెళ్ళమన్నాను కదా, వెళ్ళు. సార్, ఏంటి అందరినీ చూస్తున్నావు? ముందు బయటకు వెళ్ళు. ఇప్పుడేంటి
మీకు ఒపీనియనే కదా కావాలి, నేను చెప్తాను. ప్లే చేయండి. ప్లే. హలో, ఏం చూస్తున్నారు? ముందు ప్లే చేయి. అకౌంటెంట్ని పిలిచి యానిమేషన్ చూపిస్తున్నారు. నందుని తీసుకొచ్చి అనవసరంగా అవమానించానేమో. ఛా, పాపం ఎంత బాధపడుతున్నాడో ఏంటో. అవును, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అన్ని కరెక్ట్గా అక్కడి నుంచా? అవును, కరెక్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ వీక్ లోపు సెంటరింగ్ పూర్తవ్వాలి. అలాగే సార్. హలో, గుడ్ మార్నింగ్. ఏంటి వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది కదా? ఈ ప్రాజెక్ట్ జరగకుండా ఎలా ఉంటుంది సార్? ఇంకో 2 weeks లో ఈ ఫ్లోర్ కంప్లీట్ అయిపోతుంది సార్. గుడ్. త్వరగా ఇది కంప్లీట్ చేసి ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. డిజైన్స్ అన్ని మెయిల్లో చూశాను, చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొక చిన్న ఐడియా. చెప్పండి సార్, ఏంటి ఐడియా? అదేంటంటే ఇంటీరియర్స్ లో ఒక చిన్న చేంజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సార్ రా పురుషోత్తం, చెప్పు ఏంటి విషయం? సార్ ఒక ముఖ్యమైన విషయం సార్. సార్ కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. సరే, మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఓకే సార్. ప్లాన్ ఉంది కదా, దీన్ని అటు నుంచి మనం అదే. తీసుకొచ్చేటప్పుడు ఓకే. జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడి మెటీరియల్ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పు పురుషోత్తం, సార్. పర్సనల్ గా మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏంటి? ఒక బ్యాడ్ న్యూస్ సార్. వాట్? సార్ అరే అదేంటంటే పురుషోత్తం, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఊటీలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కోసం మనం కాంట్రాక్ట్ కోట్ చేశాం కదా సార్, అవును. అది మనకి మిస్ అయింది సార్. లాస్ట్ మినిట్లో మన కాంపిటేటర్ కంపెనీకి టెండర్ ఓకే చేశారు సార్. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఎలా ఓకే అయింది? నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారా లేదా? మీరు చెప్పినట్టుగానే అన్నీ ఫాలో అయ్యాం సార్. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన వాళ్ళందరికీ స్పెషల్ ట్రీట్ కూడా ఇచ్చి టెండర్ ఓకే అవ్వడానికి మనం చేయాల్సినవన్నీ చేశాం సార్. కానీ చివర్లో మినిస్టర్ రిలేటివ్ అవ్వడం వల్ల కాంట్రాక్ట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది సార్. అది మాత్రమే కాదు సార్, దీనివల్ల మనకి 10 కోట్లు లాస్ వచ్చింది సార్. ఈ 2 నిమిషాల్లో మీకేమైనా 10 కోట్ల రూపాయల లాస్ వస్తుందా? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇట్స్ ఓకే, బిజినెస్ లో ఇవన్నీ సహజంగానే జరుగుతుంటాయి. అయినా కూడా 10 కోట్ల లాస్ అనేది పెద్ద విషయమే కదా సార్. పెద్ద లాసే, కానీ ప్రాఫిట్ మాత్రమే బిజినెస్ కాదు. చూద్దాం. సార్ ఏంటా? అది కాదు సార్, నాకేమనిపిస్తుందంటే ఆ రోజు మా మామయ్య చెప్పినట్టుగా ఆ పెట్టె తెరవడం వల్లే ఈ కాంట్రాక్ట్ మిస్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది సార్. ఒకవేళ ఆయన చెప్పింది నిజమే అయితే ఏం చేయాలి సార్? సార్ చచ్చా, అలాంటిదే ఉండదు. మీరు అనవసరంగా ఆలోచించి డిస్టర్బ్ అవ్వద్దు. అయినా బిజినెస్లో ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎవరు వర్క్ చేసుకోండి. ఓకే సార్, షూర్. మీరు సంపాదించగలరేమో, కానీ సంతోషంగా మాత్రం ఉండలేరు. మీ దగ్గర లక్షల విలువ చేసే కారు, డబ్బున్న వాడిననే అహంకారం ఉందేమో. ఈ 2 నిమిషాల్లో మీకేమైనా 10 కోట్ల రూపాయల లాస్ వస్తుందా? వాడిని నేను ఎక్కడో చూశాను. ఎక్కడ?
మనల్ని అడ్డుకోవాలనుకుంటున్న దైవశక్తులున్న అదే కాశీలోనే మనకి అవసరమైన 7వ ప్రాణం తీయగలిగిన ఆయుధం ఉంది.